Today you turn with me to the book of Philippians, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక chapter 4, 4వ అధ్యాయం verse 6 to 6, 7. 7. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6, 7. దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గురించియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు మళ్ళీ చదువు. ఎప్పుడు నేను తెలియట్లేదు, మళ్ళీ చదువు. దేనిని గురించి చింతింపకుడి, దేనిని గురించి చింతింపుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఎప్పుడు చదువుదామా? టైం అయిపోతుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులను కావలి ఉండును. హల్లెలూయా. అందరూ ఒకసారి కనుమూసుకొని ఆ వచనం మీద మీ చేయిని పట్టుకొని పెట్టి, దేవా, ఈరోజు ఈ వచనము ద్వారా నీ మాటల ద్వారా నాలో, నా జీవితంలో, నా బ్రతుకులో, నా సంఘంలో, నా కుటుంబంలో ఒక నూతన కార్యమని ఇప్పుడు కూడా ప్రభువా నీ దాసు ద్వారా నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Do not be anxious. దేని గురించి చింతింపకుడి. మొదటి మాట ఏంటి? These two verses has almost 9 points. ఈ యొక్క 2 మాటలు అంతా 9 మాటలు ఉంటాయి ఈ వచనాల్లో. So we can have 9 messages. 9 మెసేజెస్ మనం చెప్పుకోవచ్చు. But we have only 45 minutes. 45 నిమిషాలు మాత్రమే మనకు. God wills, how accordingly we go. దేవుని చిత్తమైతే అది ఏ విధంగా మరి వెళ్ళవలసిందో ఆ విధంగా మనం వెళ్తాం. This particular 2 verses, ఈ యొక్క మనం ఏదైతే మాట్లాడుకున్నటువంటి 2 వచనాలు ఏవైతే ఉన్నాయో, it starts with the instruction. అది ఒక మరి ఇన్స్ట్రక్షన్, ఒక షరతులతో మరి చెప్పబడినటువంటి మాటలు. So many people who work in companies, they know. కంపెనీలో పనిచేసే వారికి ఇది తెలుసు. ఒక పర్టికులర్ మెషిన్ ఆపరేట్ చేయాలంటే they say do's and don'ts అంటారు. ఏదైనా ఒక మెషిన్ ఏదైనా పని చేసే దాన్ని చేయాలంటే కనుక ఇందులో ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది ఒక పట్టిక అనేది రాసి ఉంటుంది అక్కడ. People who are in the organization, they say that these are the things you are supposed to do and you are not supposed to do. ఒక సంస్థలో చేస్తున్నప్పుడు వారు ఏమని రాయబడి ఉంటుందంటే ఇవి చేయవలసినవి, ఇవి చేయకూడనివి అని అక్కడ రాయబడి ఉంటుంది. I do not know how many in your family at home you have do's and don'ts. నాకు తెలియదు మరి మీ యొక్క కుటుంబంలో కూడా ఏవి చేయవలసిందో ఏవి చేయవలసింది లేవో మరి ఉన్నాయో నాకు తెలియదు. How many of your children really know what is a do and what is a don't? ఎంతమంది పిల్లలకి మరి ఏది చేయాలి ఏది చేయకూడదో తెలుసున్నదో నాకు తెలియదు. హలో, వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు చెప్పాలి? అది వేరే సంగతి. కానీ ఇక్కడ దేవుడు ఈ మాటలో ఫస్ట్ గా చెప్పుకున్న ఒక ఇన్స్ట్రక్షన్ అంటే డూ నాట్ బి యాంగ్షియస్. దేని గురించి చింతింపకుడి అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఫస్ట్ ప్రాబ్లం అందరికి వస్తుందండి, గెటింగ్ యాంగ్షియస్. చింత అనేది మొదటిగా వస్తుంది ఎవరికైనా. It is a normal human experience or nature that you will get anxious, you will be worried.
మానవులుగా మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మొదటిగా మనకు వచ్చేది ఈ యొక్క చింత అనేది మనకి మొదటిగా వస్తుంటుంది. So the strong instruction from the Lord is, do not be anxious. దేవుడు మరి మొదటిగా గట్టిగా చెప్పినటువంటి ఆంక్ష ఏంటంటే దేనిని గురించి చింతింపకూడదు అని ఆయన చెప్తున్నారు ఇక్కడ. Do not be anxious. So then probably you will say, okay Lord, I cannot be anxious for all these things, but these things I have to be really worried about, right? కొన్ని వాటి గురించి మరి దేని గురించి లేదని కదా మరి దీని గురించి మరి చింతాల్సిన అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. That is why God is preempting you and say that do not be anxious about anything. అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే దేనిని గురించి చింతింపకూడదు అని ఆయన మరి చెప్తున్నారు. Is there any exemption there? అక్కడ ఏదైనా మరి ఇది కాదు అన్న విధంగా ఏమో చెప్పినట్టుగా ఉందా? 100%. 100%. This is an instruction or salaga? ఆయన ఇచ్చినట్టు సలహానా లేకపోతే హెచ్చరికనా లేదా మాటనా? It's an instruction. దేవుడు చెప్తున్నటువంటి మాట తీర్మానం, ఆయన చెప్తున్నటువంటి ఆంక్ష. Matthew chapter 6, 25-27 says this way. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 27 వచనం చూసినట్లయితే, So here we are talking about a verse which is supporting this particular point. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. దేని గురించి? ఏది తింటాము, ఏది వేసుకుంటాము, దేని గురించి కూడా నీకు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి. ఇప్పుడు ఏం చేయండి మీరు? మీకు ఇఫ్ ఐ సే సింప్లీ యు డోంట్ అండర్స్టాండ్. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. సో ఏం చేయాలి? వెళ్ళి నేను సృష్టించిన పక్షులు చూడండి, దాని దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట? దేని గురించి నేర్చుకోవాలంట? ఏ మాట గురించి చెప్పాము? డు నాట్ బి యాంగ్షియస్. దేని గురించి చింతించకుడి. దేని గురించి కూడా చింతించకుడి. ఆకాశ పక్షులు చూడుడి. అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? అవునా కదా? In our house we have a balcony. In that balcony we have put a bird feeder. మా ఇంట్లో మరి ఒక బాల్కనీ ఉంది, దాంట్లో పక్షుల ఆహారం కొరకు ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాం. So we put millets or foxtail millet or some grains, and the sparrows will come and eat. అక్కడ అవి తినడం కొరకు ఆ ధాన్యాలు, ఆ రైస్ లేకపోతే ఇంకేదో అలాగన్నీ పెడుతుంటాయి పిచ్చుకలు వచ్చి తినాలని చెప్పి. So first few days we'll be so happy and many birds will come and it will eat. Oh, we'll take photographs, this and that, and we'll be comfortable. ప్రతిరోజు చాలా సంతోషంగా ఉన్నాం, చాలా పక్షులు వస్తున్నాయి, తింటున్నాయి, ఫోటోలు తీసుకుంటున్నాయి, చూస్తున్నాం, చాలా సంతోషించి ఉన్నాం. These sparrows, they did not do any other work. ఆ యొక్క పిచ్చుకలు ఏమి చేయవలసిన పని లేదు అక్కడ. So it will come and sit on the tree next to that balcony. ఆ వచ్చి ఆ బాల్కనీ దగ్గర ఉన్న చెట్టు దగ్గర అవి వచ్చి కూర్చుంటాయి. And it has to eat. అవి వచ్చి తినేస్తాయి, drink, తాగుతాయి, go back, వెళ్ళిపోతాయి, come back, మళ్ళీ వస్తాయి, eat, తింటాయి, drink, తాగుతాయి, go back, వెళ్ళిపోతాయి. next day come, మళ్ళీ ఇంకో రోజు వస్తాయి, eat, తింటాయి, drink, తాగుతాయి, go back, వెళ్ళిపోతాయి. hello, ఇది అలవాటు అయిపోయింది. It will bring its friends also. ఆ వాటి స్నేహితులు కూడా తీసుకొని వస్తున్నాయి. Brothers and sisters also. ఆ సహోదరులు కూడా తీసుకొస్తున్నాయి. Children, grandchildren also. పిల్లల్ని మనవరాలు కూడా తెస్తున్నాయి. హలో, దేనికి అలవాటు అయిపోయింది? మా ఇంటి బాల్కనీలో రెడీగా దొరుకుతున్న ఆహారానికి అలవాటు అయిపోయింది. కానీ మా వాళ్ళు ఇంకా అలవాటు కాలేదు. ఏ అలవాటు కాలేదు? డైలీ దాన్ని ఫీల్ చేయడం అలవాటు కాలేదు. హలో,
రోజు వారికి అక్కడ ఆహారం పెట్టడం అనేది ఇంకా అలవాటు కాదు. Many people, they start their prayer like this. చాలా మంది ప్రార్థన ఇదే విధంగా ప్రారంభిస్తారు. Lord, దేవా, last 10 years, గత 10 సంవత్సరాలు I could not finish the Bible. నేను బైబిల్ చదవడం మరి కంప్లీట్ అవ్వలేదు. ఈ ఇయర్లోనే 10 times చేసేస్తాం. 10 రోజుల్లో చేసేస్తా ఈ సంవత్సరం. అవునా? అని లాస్ట్ 10 ఇయర్స్లో చదవలేదు. ఇలాగే మా వాళ్ళు కూడా ఏంటంటే, డాడీ ఐ విల్ పుట్ దిస్ వన్, ఐ విల్ పుట్ వాటర్ అంటారు. అని ఒక నెల తర్వాత ఏమవుతుంది? బట్ ఐ హావ్ నెవర్ సీన్ ది స్పారోస్ డైయింగ్ అవుట్ ఆఫ్ హంగర్. కానీ ఈ యొక్క పక్షులు ఎప్పుడు కూడా ఆకలితో అలవటించి చనిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. వెదర్ యు ఆర్ ప్రొవైడింగ్ ఆర్ నాట్, పెడుతున్నావో లేదో కానీ, వెదర్ యు ఆర్ కీపింగ్ వాటర్ ఆర్ నాట్, నీళ్లు పెడుతున్నావో లేదో కానీ, సో ఇట్ విల్ నాట్ కమ్ అండ్ ఆస్క్ యు. వచ్చి నిన్ను అడగవు. ఇట్ విల్ not shed tears. వచ్చి కన్నీరు కార్చవు. It will not be anxious. అవి దేనికి చింతించవు. It will not be dependent on you only. అవి నీ మీద ఆధారపడే ఉండవు. It knows. వాటికి తెలుసు. If you are not, I know somewhere else. ఒకవేళ నువ్వు పెట్టకపోతే ఇంకెక్కడో ఉంటాయని వాళ్ళకి తెలుసు. If you can't, నీ ఒకవేళ చేయలేకపోతే my Father God will provide me somewhere. నా యొక్క తండ్రి అయిన దేవుడు ఇంకెక్కడో నాకు సిద్ధపరుస్తాడు. Just because you do not provide, నీవు నాకు అది సిద్ధపరచకపోవడం వల్ల I will not die. నేను చనిపోను. He will provide me. ఆయన నాకు సమకూరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. ఇది నేను నేర్చుకున్న పాట. This is the same thing God is telling, go to them and learn that they do not go and do it. Is there any farmer sparrow, farmer bird? ఇదే విధంగా మరి వాటిని చూసి నేర్చుకోమని చెప్పి దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎక్కడైనా చూసినట్లయితే మరి రైతు లాంటి ఒక పక్షి కానీ ఇంకా ఏదైనా పిచ్చులు కానీ ఉన్నాయా ఎక్కడైనా? రైతు పక్షి, రైతు ఇది అని ఏమైనా పిలుస్తా ఎప్పుడైనా? Simply go and cook to prepare food, everything. వాళ్ళు వెళ్ళి వంట వండుకొని ఏం తెచ్చుకొని చేద్దామని ఏమైనా చింతిస్తుందా? But they don't worry about it. వాళ్ళు ఏమి గురించి కూడా మరి చింతించవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవుడి స్తోత్రం. God is telling, దేవుడు go మాట్లాడుతున్నాడు. to them and learn. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. They do not worry about anything. అవి దేని గురించి కూడా చింతించవు. They just believe, అవి కేవలం ఆయన నమ్మకం మీదే ఉంటాయి. I'll be provided. అది సిద్ధపరచబడతాయని చెప్పి ఆయన నమ్ముతాయి. Some people like this. కొందరు ఈ విధంగా ఉంటారు. God will provide. దేవుడే మరి ఇస్తాడు. నేను చైర్లో కూర్చుంటాను, ఇంట్లోనే ఉంటాను, ఏ పని చేయను, జాబ్కి వెళ్ళను, దేవుడు ఇస్తాడు అని కొంతమంది ఉంటారు. హలో, బట్ ది స్పారోస్, ఇఫ్ యు గో అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్, దే విల్ నాట్ సిట్ లైక్ దట్. ఈ యొక్క పక్షుల దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అవి ఆ విధంగా కూర్చోవు. అవి కూడా వాటి నుండి కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. మా ఇంట్లో ఫస్ట్ ఎవరు వేస్తారంటే మా పిచ్చిలో వేస్తారు. అలారం పెట్టినా పెట్టకపోయినా, సెల్ ఫోన్లో ఛార్జ్ ఉన్నా ఛార్జ్ లేకపోయినా, కరెంటు ఉన్నా లేకపోయినా 5 o'clock ముందు మాత్రం అది లేచేస్తుంది. హల్లెలూయా. Hallelujah. Go and learn the consistency from that. వెళ్ళి వాటి నుండి వాటి యొక్క క్రియల నుండి నేర్చుకోవాల్సి ఉంది. నేను చెప్పలేదు, వాక్యం చెబుతుంది. Do not be anxious. దేని గురించి చింతించకుడి. Hallelujah. హల్లెలూయా. దేని గురించి చింతిస్తున్నారు? So how many of you could add 1 inch, half inch to your stature? How many of you will increase your height or weight? ఎంతమంది మీ యొక్క మరి హైట్ ని కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ వెయిట్ విషయంలో మరి మీరు ఏమైనా చేయగలుగుతారా, పెంచగలుగుతారా? మీరు చింతించి ఏం చేయగలుగుతారా? ఉన్న హెల్త్ ని పాడు చేసుకుంటారే తప్ప. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్, దేవుడు ఏం చెప్తున్నారు? అన్ని మెడిసిన్స్ ఇక్కడే ఉన్నాయి. Do not be anxious. దేని గురించి చింతింపబడి, దేని గురించి మాత్రం చింతించకూడదు. సారీ, which alone you can really be worried about. దేని గురించి మరి చింతించకూడదు, దేని గురించి కూడా చింతించకూడదు. Amen. What is the second part of it? ప్రతి విషయంలోనూ
Again we read the same verse. This is the Philippians. దేనిని గూర్చి చింతింపకుడి కానీ కానీ ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రతి విషయములో ప్రార్థన you will say that one. In every situation, ప్రతి పరిస్థితుల్లో first don't take it. First point ఏమన్నా? Don't be anxious about anything. దేని గురించి కూడా చింతించకూడదు అని మొదటి పాయింట్ మాట్లాడుకున్నాం. Second point, రెండోది ఏంటి? in every situation. ప్రతి పరిస్థితుల్లో. Any exemption? ఏదైనా No exemption. దాని కూడా In every situation. ప్రతి పరిస్థితిలో కూడా. So if you read Ephesians 6:18. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 చూసినట్లయితే 6వ అధ్యాయం 18 చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ఎలాంటి సమయంలో every situation. Is there any situation that is said, okay, no problem? ఏదైనా పరిస్థితి ఉందా సరేలే ఏం కాదులే అని అనుకునేటువంటి ఉంటుందా? God has not left anything like that. దేవుడు ఆ విధంగా ఏది కూడా విడిచిపెట్టలేదు. ఓకే, ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి విధమైన ప్రార్థనను చాలు. మనం ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ చేస్తాం? ఎన్ని రకాల ప్రార్థనలు మనం చేస్తాం? This is saying all kinds of prayers. ఇక్కడ చూసినట్లయితే ప్రతి సంబంధమైనటువంటి ప్రతి విధమైన ప్రార్థన. ఇంకొకటి విజ్ఞాపన చేయొచ్చు. Hallelujah. So we know only one prayer, right? మనం ఒకే ప్రార్థన తెలుసు కదా. We'll start with the loving Father and in the name of Jesus, Amen. ప్రియమైన తండ్రి, అలా చివరిలో యేసు నామములో ప్రార్థన చేస్తాం, అంతేనా? Amen. ఆమేన్. అంతే కదా? So there are different kinds of prayers. చాలా విధమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. Different kinds of requests. మరి ఎన్నో రిక్వెస్ట్లు ఉన్నాయి మరి ఆ ప్రార్థనలో. Different kinds of petitions. మరి ఎన్నో పిటిషన్లు మరి ఆ విజ్ఞాపనలు చెప్పుకునేటువంటి ఉంటాయి. హలో, అది ఎప్పుడు చేస్తారు? ఎక్కడ చేస్తారు? విజ్ఞాపన ప్రార్థన ఎక్కడ చేస్తారు? ఫాస్టింగ్ ప్రేయర్ వస్తే చేస్తారు, అవునా? ప్రార్థన అవసరత ఉన్నప్పుడు దాని గురించి ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేస్తారు. మనం ఎప్పుడు పాస్టర్ గారు చెప్పే అలవాటు అయిపోయాం. పాస్టర్ గారు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, అలాగే సంవత్సరం గడిచిపోయింది. నీవు నేను అన్ని ప్రార్థన అవసరం కానీ అన్ని విధాలు ప్రార్థన చేయడం ఇంకా నేర్చుకోలేదు, చేయలేదు కూడా, అవునా? How many of you at least would say that before I take any decision I pray? ఎంతమంది చెప్పగలరు నేను ఏదైనా తీర్మానం తీసుకునే ముందు నేను ప్రార్థన చేస్తాను? Praise God. How many of you after prayer you will regret? అయ్యో ఎందుకు చేశాను బాబు? ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా ఈ విధంగా అనుకున్నారా? ఎప్పుడు చేశానా? ఇప్పుడు చెప్పండి, ఇంటికి సెపరేట్ కాదు. గట్టిగా ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఏం చెప్తారు? దిస్ ఈస్ నాట్ ద థింగ్ ఐ ఆస్క్డ్ ఫర్. నేను ఇది కాదు అడిగింది. This is not the thing I prayed for. నేను దీని కొరకు కాదు కదా ప్రార్థన చేసింది. I'll come to that point little later. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ విషయం కూడా మాట్లాడదాం. Now what I'm saying, నేను ఏం చెప్తున్నానంటే do not be anxious about anything. దేని గురించి కూడా చింతించకూడదు. In every situation, ప్రతి సమయంలో కూడా you need to take up your prayers and requests. విజ్ఞాపన ప్రార్థన అనేది మరి దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఆ వచనం చదువుతాం 6:18.
ఆ ఆత్మ వలన ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఎట్లా అంట పూర్ణమైన పట్టుదలతో మంచిగా చెప్పండి, పట్టుదలతో చెప్పండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు నిలుపుగా ఉండుడి. అబ్బో, మెరుగుగా ఉండాలి. ఇన్ని కండిషన్స్ ప్రార్థన అంటే అది. ఏమే ఇప్పుడు ఇట్లా చేయాలంట. అన్ని సిచ్యువేషన్స్ లో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేని గురించి కూడా చింతించకుండా అన్ని విధమైన ప్రార్థనలు మనం తెలియాలి. హల్లెలూయా. ఆమేన్. సో మనం వార్డ్రోబ్ చూస్తే తెలుస్తుంది కదా, అందరికీ ఒకే డ్రెస్, ఒకే కలర్, ఒకే స్ట్రైక్ అంటే అట్లా ఎవరైనా ఉన్నాయా? డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది, డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటుంది. అవునా? విష్ దట్ అట్లీస్ట్ ఒకవేళ 2-10 బీరోలు లేకపోయినా కూడా కనీసం అలా ఆలోచించేదాం. దేవుడు కూడా నీవు అన్ని విధమైన ప్రార్థన చేయాలని, అన్ని విధమైన విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఏమే మెరుగ్గా ఉన్నామా? పట్టుదలతో ఉన్నామా? విజ్ఞాపన చేస్తామా? ఏం చేయాలంట? దేని గురించి కూడా చింతించకుండా అన్ని సమయాల్లో ఇలాంటి అన్ని ప్రార్థన విధానాలు నీవు ఏం చేయాలి? చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. దాంట్లో ఇప్పుడు గో బ్యాక్ అగైన్ టు కీ వర్డ్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే దేనిని గురించి చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఓకే, ప్రార్థన ఇంకొకటి విజ్ఞాపనల చేత. విన్నపం. ప్రేయర్ అంటే ఏంటి? విన్నపం అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రేయర్? వాట్ ఈస్ ఎ పెటిషన్? ప్రార్థన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? విన్నపం అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? దట్ యు డూ ఎవ్రీ డే, రైట్? ప్రతిరోజు చేస్తుంటాం, అదేనా? రోజు చేస్తారా? టైంటే చేస్తాం కదా. నీవు దేవుడితో మాట్లాడు కమ్యూనికేషన్, దిస్ ఇస్ ప్రేయర్. ఆ దేవుడితో ఉన్నటువంటి సంభాషణ, యొక్క సంబంధం ఏంటంటే అది ప్రార్థన. వాట్ ఈస్ ఎ పెటిషన్? మరి యొక్క విజ్ఞాపన అంటే ఏంటి? విన్నపం అంటే ఏంటి? ఈ అన్ని ప్రార్థన మధ్యలో నీకు ఒక ప్రత్యేకమైన ఒక కార్యము గురించి నీవు దేవుని you will be specifically asking for that. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీకు కావాల్సినటువంటిది ఏదైతే ఉందో దాని కొరకు ఆయన దగ్గర నీవు మొరపెడుతున్నది లేదా విజ్ఞాపన చేస్తున్నది ఉంటుంది. So you can't have a general talk. నార్మల్ గా మాట్లాడుకునేటువంటి సంభాషణ ఉంటుంది. In that there will be a specific request. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద విజ్ఞాపన అనేది ఉంటుంది. General prayer నార్మల్ గా మాట్లాడిన specific petition too. ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞాపన అనేది ఉంటుంది దాంట్లో. ఎవరు చెప్తున్నారు? వచనం చెప్తుంది ఈ ప్రార్థన కూడా చేయాలి, విజ్ఞాపన కూడా చేయాలి. Amen. So to support this one, read with me 1 Timothy chapter 2 verse 1. దీని గురించి చూసినట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా తీసినట్లయితే చదవచ్చు. 1 Timothy 2వ అధ్యాయం 1వ వచనం. మనకు సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. Petitions, విజ్ఞాపన, prayers, ప్రార్థనలు, intercession, యాచన
అమ్మ చదవండి. యాచనలు, యాచనలు and thanksgiving. ఆ కృతజ్ఞత. Hallelujah. హల్లెలూయా. ఇది ఎవరికి మాత్రమే? మీ బైబిల్ కింద రాసి ఉంటుంది. పాస్టర్స్కి, ఓన్లీ లీడర్స్కి రాసి ఉంటుంది. ఉందా? ఇది ఎవరు చేయాలి? పాస్టర్స్ మాత్రమే చేయాలి ఉందా? ఓకే, వెరీ గుడ్. ఇది ఎవరి కోసం మాత్రమే చేయాలని రాసి ఉంది? అందరి కోసం. అవునా? ఎప్పుడేం చేశాను? అందరి కోసం. So if God permits, I will share my prayer points with you later. దేవుని చిత్తం ఉన్నట్లయితే అంటే నేను ఏదైతే ప్రేయర్ పాయింట్స్ పెట్టుకున్నానో అవి మీతో తర్వాత నేను షేర్ చేసుకుంటాను. So sometimes it will go up to a whole globe. అది ఎలా ఉంటుందంటే యావత్ ప్రపంచం చుట్టూ వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన అంశాలను. మొత్తం గ్లోబల్ని మీరు ప్రేయర్ చేయాలంటే మొత్తం టైం కూడా. But did you ever tell God that you want to be international, you want to be national, you want to be global, but you will always be local? దేశ విదేశాలుగా ఉండాలని కోరుకుంటారు కానీ మరి మీరు ఆ విధంగా యావత్ ప్రపంచంలో ఉన్న సమస్తమైన దాని గురించి ఈ విధంగా ప్రార్థిస్తున్న వారు ఉన్నారా, లేదా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో ఉండే వారిగా ఉండిపోతున్నారు? Somebody pray for international things, Ukraine, Israel, US, Middle East, Mongolia, Afghanistan, South countries, Pacific. No? కొందరు ఈ విధంగా ప్రార్థన చేస్తారు. అమెరికా గురించి, ఆఫ్రికా, యుక్రెయిన్, ఇలాగ అన్ని దేశాల గురించి మరి ప్రార్థన చేస్తుంటారు. Hello. If somebody did not pray like this, you and I, we won't have been saved like this today. ఎవరో ఈ రోజు అటువంటి ప్రార్థన చేయకపోతే కనుక మనం ఈ రోజు నీవు నేను కూడా ఇక్కడ సజీవులకు ఈ విధంగా ఉండకపోవచ్చు. Because somebody prayed like this for all kinds of people around the whole world, and they prayed over the globe, they prayed over the world map, they prayed over India, they prayed over South Africa and various countries, and the gospel was taken there. ఎవరో ఎక్కడో ఆత్మీయమైనటువంటి రీతిలో యావత్ ప్రపంచం కొరకు, దేశ విదేశాల కొరకు విజ్ఞాపన ప్రార్థనగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా ఈ యొక్క సువార్త ప్రకటించే దీంట్లో కూడా మనం ఒక బాలిభాగస్తులుగా ఉన్నాం మనం. Hallelujah. హల్లెలూయా. So these days we have many call centers. ఈ రోజుల్లో చాలా కాల్ సెంటర్స్ ఉన్నాయి. So we are doing the work that is to be done in America. We are doing the work that somebody to be doing in Europe. అమెరికాలో, యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి పనులు మనం ఇక్కడ ఉండి మనం చేస్తున్నాము. Hello. Sometimes people call in Amazon. Somebody call. I'm calling from US. I'm calling from Europe. ఈ యొక్క అమెజాన్ లో చూసినట్లయితే నేను అమెరికా నుండి కాల్ చేస్తాను, యూరోప్ నుండి కాల్ చేస్తాను, ఈ విధంగా కాల్స్ వస్తుంటాయి. నేనేమో 20 రూపీస్కి 50 రూపీస్కి ఏది కొంటే ఈయన ఎక్కడి నుంచి కాల్ చేస్తాడు? హలో, సర్వీస్ అండి, సర్వీస్, A to Z సర్వీస్. దేవుడు కూడా ఏమంటున్నాడు? ప్రేయర్స్, పెటిషన్స్, ఇంటర్సెషన్స్. ఆ యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆ విధంగా ప్రతి సమస్తమైనటువంటి ఆ యొక్క విజ్ఞాపనలతో కూడిన ప్రార్థనలు చెప్తున్నారు. With thanksgiving. కృతజ్ఞత ప్రార్థన. For all the people. పూర్తిగా యావత్ ప్రపంచపు జనుల కొరకు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Go and Google in the internet and see what is the vision of Amazon, what is the vision of Google, what is the vision of Facebook. అమెజాన్ మరి అలాగే ఫేస్బుక్, ఈ యొక్క గూగుల్ గురించి వారి యొక్క దర్శనం గురించి ఏంటా అని మరి గూగుల్లో మీరు వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళ దర్శనం మొత్తం లోకమంతా. They have global level. లోకమంతా ఇక మరి యావత్ ప్రపంచం అంతా కూడా వారిని విస్తరించబడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటారు. Okay, my point here is that ఇక్కడ నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే in all situations ప్రతి పరిస్థితుల్లో కూడా you have to make the prayers and petitions and with thanksgiving for all people. మనం ఆ యొక్క విజ్ఞాపనలు, ఆ యొక్క ప్రార్థనలు అన్ని కూడా కృతజ్ఞత హృదయంగా ఆ యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు మరి చేయాలి. After reading through this one, I understood how much little we are doing. ఇది చదివిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఎంత తక్కువ మనం చేస్తున్నామని నేను తెలుసుకున్నాను. No. We are short of the expectations of God.
we are less than the expectations of God. దేవుడు మనకు అనుకున్న దానికంటే మనం చాలా తక్కువ దీంట్లో మనం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. One more thing. ఇంకొకటి ఏంటంటే So in the same verse, Philippians 4:6. ఆ ఫిలిప్పీయులకు రాసినటువంటి 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే మళ్ళీ చదువుదాము. దేనిని గురించి చింతింపకుడి, చిత్తకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రార్థన విజ్ఞాపన వరకు చేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా ఏంటి కృతజ్ఞతాపూర్వకముగా ఎట్లా చేయాలంట? కృతజ్ఞతాపూర్వముగా మీ with విన్నపం thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So you and I, we need to have an attitude of gratitude అంట. మనకి నీకు నాకు ఉండవలసింది ఏంటంటే ఆ కృతజ్ఞతాపూర్వమైనటువంటి హృదయం అనేది ఉండాలి మనకి. ఏది ఉండాలి? Attitude of gratitude. కృతజ్ఞతాపూర్వమైనటువంటి హృదయం మనకు ఉండాలి. Amen. ఆమేన్. So when you come to the worship, ఆ యొక్క మరి ఆరాధనకు వచ్చినప్పుడు, when you come for prayers, ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు you should be feeling good for what God has done for you. నీకు దేవుడు ఏదైతే చేసినాడో దాన్ని బట్టి సంతోషంగా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. అప్పుడు ఎబినేజరే అంటే ఎబినేజర్ వచ్చేయాలి. Amen. Hallelujah. హల్లెలూయా. లేకపోతే కార్డులు మాత్రం సౌండ్ వస్తాయి, స్పీకర్లు మాత్రమే సౌండ్ వస్తాయి. ఎవరు దిగి రావాలి? Amen. With thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా. Amen. ఆమేన్. With thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా. Shall we all close our eyes for a moment? అందరూ కూడా ఒక క్షణం కళ్ళు మూసుకుందామా? ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం నన్ను మోసితివే. ఎబినేజరే, ఎబినేజరే, పురంతా నీవైతివే. ఎబినేజరే, ఎబినేజరే, నాకంతా నీవైతివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. మన ప్రార్థన ఎలా ఉండాలంట? కృతజ్ఞతతో. Amen. With thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా. Hallelujah. హల్లెలూయా. So you need to be praying for every situation, ప్రతి పరిస్థితి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. all types of prayers, ప్రతి అన్ని రకాల ప్రార్థన చేయాలి. types of intercessions and requests and petitions. మరి విజ్ఞాపనలు మరి అలాగే కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క ఇంటర్సెషన్స్ అన్ని కూడా ప్రార్థన చేయాలి. Without being anxious about anything, దేని గురించి కూడా చింతించకుండా మనం ప్రార్థన చేయాలి. without worrying about the results, ఏ ఒక మరి పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నామని చింతించకుండా ప్రార్థన చేయాలి. without worrying about how it is going to be. అది ఏ విధంగా జరగబోతుందని కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది? మన ప్రార్థన ఎలా ఉండాలంట? చింతని ఫస్ట్ పక్కన పెట్టేసి దేవుని విజ్ఞాపనతో, ప్రార్థనతో, కృతజ్ఞ హృదయంతో అన్ని పరిస్థితిలో దేవుడు చూసుకుంటాడని అలాంటి ఒక మెంటాలిటీలో మనం చేయవలసిన వాళ్ళు. ఓకే, ఇంకొక చిన్న మాట. సో విత్ థ్యాంక్స్ గివింగ్, Colossians 3:17. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. తీసినట్లయితే చదవచ్చు. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లించు. హల్లెలూయా. ఆమేన్. మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ స్తుతించాలంట? With thanksgiving to God the Father. కృతజ్ఞతాపూర్వకంగా తండ్రికి మరి ఆ విధంగా మనం చెల్లించవలసి. In whatever we do, ఏది మనం చేస్తున్నా
వచ్చినప్పటికీ Please, whether it's a word or deed. అది క్రియ అయినను పని అయినను. In 1 Thessalonians తెస్సలోనికీయుల పత్రిక మొదటి దాంట్లో చూసినట్టే 5వ అధ్యాయము 5:18 says, 5వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందంటే, మొదటి తెస్సలోనికీయుల ప్రతి విషయమునందును ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా, కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేయాలి? ప్రతి విషయంలో ఎట్లా చేయాలి? ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే, మళ్ళీ చదువుతామది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Hmm. ఇలాగు చేయుట ఇలాగు చేయుట. ఇలాగు చేయుట ఎలాగూ చేయుట? కృతజ్ఞతతో స్తుతి చెల్లించుట. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, you can understand now. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? దేవుని చిత్తం ఏంటి? నీవు ప్రార్థించాలి, చింతించకుండా ప్రార్థన చేయాలి, అన్ని పరిస్థితిలో ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో స్తుతులతో ప్రార్థించాలి, ఆయన్ని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. Whether he answered your prayer or not, still you have to be thankful. నీ యొక్క ప్రార్థనకి జవాబు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు కృతజ్ఞత హృదయం కలిగి ఆయన ప్రార్థన చేయాలి. Hello, వింటున్నారా? praise God. Yes, First Peter 5:7. మొదటి పేతురు 5:7 వచనాలు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత అన్నిటిని ఆయన మీద వేయుడి. Hallelujah, hallelujah. So in the Philippians verse we saw that you present your request to God. ఇక ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే మనము ప్రతి విషయంలోనూ విజ్ఞాపన ప్రార్థన చేయవలసి ఉంది. You present your request to God. నీ యొక్క విజ్ఞాపన దేవునికి మనం సమర్పించవలసి ఉంది. In 1 Peter we are reading, ఈ యొక్క పేతురు పత్రికలో మనం చదువుతున్నది ఏంటంటే, you cast your anxiety unto God. నీకు ఉన్నటువంటి చింత యావత్తు ఆయన యొక్క సమర్పించమని ఉంటుంది ఇక్కడ. హలో, ముందు ఒక 1 year ముందు, నేను 6 months ముందు మన చర్చ్ ముందు ఏముంటుంది? చక్కెర నుండి ఉంటుంది. అందరూ వరుసగా వచ్చి లైన్గా ఉండి అట్లా ఇస్తూ వెళ్తారా? లేకపోతే ఇక్కడ నుంచి అట్లా విసిరేస్తారా? ఏం చేస్తారు? చెప్పాలని అందరూ ఏమంటారు? ఇక్కడ నుంచి ఇప్పుడు కాணிకలు వేస్తామంటే అందరూ వచ్చి ఎట్లా వేసేస్తారు? పాట పాడి పబ్లిక్గా నేరుగా వచ్చి మెల్లగా వేసి వెళ్తారు. ఈ మాట ఏం చెప్తుంది? ఇప్పుడు మళ్ళీ చదవండి. 1 Peter 5:7. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మూట కట్టి ఆయన మీద. వేయుడి. హలో, so there is a song which goes, cast your burden unto ఒక Jesus. పాట ఉంటుంది ఈ విధంగా. Hallelujah. హల్లెలూయా. You need not go and present, he cast it to me. That's what the word says. He doesn't belong to you, throw it off to me. నీవు వెళ్ళి ఆయనకి దగ్గరగా ఇవ్వవలసిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. Who will give this kind of provision? ఎవరు ఇటువంటి మీరు అవసరం తీర్చే విధంగా ఉంటారు ఈ విధంగా? చాలాసార్లు మనం ఏం చేస్తాము? మొత్తం కట్టేసి అక్కడ వెళ్ళి ఆయన పాత్రలో పెట్టి వచ్చినప్పుడు ఆమె తీసుకొని ఆమె పెట్టి చెప్పి మనం తీసుకొచ్చేస్తాము. హలో, ఎక్కడ స్మెల్ వస్తుంది? You never cast your anxiety or worries in the presence of God. నీవు ఎప్పుడు కూడా నీ యొక్క చింతని మరి ఆయన దగ్గర మరి వేయలేదు. Many times we go and keep and bring it back. చాలా సార్లు మనం వెళ్ళి ఆయన దగ్గర పెట్టి మళ్ళీ ఆమె అని చెప్పి తీసుకొని వచ్చేస్తుంటాం. Verse says, కానీ వచనం ఏమంటుందంటే, you cast off నీవు సమస్తం కూడా నా మీద వేయడి అని ఇక్కడ రాయబడి your ఉంది. burdens, cast off. నీ చింత యావత్తు అని చెప్పి రాయబడి ఉంది.
దేని గురించి చింతింపబడి It doesn't belong to you. అది నీకు సంబంధించినది కాదు. Bring it to me. అది నాకు నా ఎదురు తీసుకొని రా. Whereas what you have got to నువ్వు do ఏదైతే చేయవలసిందో in every situation, ప్రతి పరిస్థితుల్లో for all people, అందరి కొరకు make different kinds of prayers, అన్ని రకాల ప్రార్థనలు చేయి. different petitions, ఆ యొక్క విజ్ఞాపనలు, different ఆ intercessions ఇంటర్సెషన్ అన్ని కూడా with thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా చేయవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడినది one verse. ఒక్క వచనం మీద మనం మాట్లాడుకుందాం. What is the second verse saying? రెండోది ఏం చెప్తుందంటే Philippians ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. Hallelujah. Wait. So ఇప్పుడు what all things you are going to give, you are going to do చెప్పాం. ఇంతవరకు కూడా మనం మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు అన్ని కూడా ఏం చేయవలసింది, ఏది ఇవ్వవలసిందో దాని గురించి మాట్లాడుకున్నాం. Now this is the time. Once you do that, ఇక్కడ ఏముంది నెక్స్ట్ తర్వాత ఏముందంటే నువ్వు ఏం చేస్తావో, if you are sure you have done that, నువ్వు ఖచ్చితంగా అది చేసి ఉన్నట్లయితే then you will receive that. అప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావు. What you will receive, నువ్వు ఏం పొందుకుంటావు అంటే that will read. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలపులను కావలి ఉండును. Hallelujah. Here again we have separate things. ఇక్కడ కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి అంశం. Number 1, మొదటిది the peace of God. దేవుని యొక్క సమాధానం. Hallelujah. హల్లెలూయా. How many of you would say, when I get up from prayer, the peace fills me? ఎంతమంది చెప్పగలరు నేను ప్రార్థన ముగించుకొని లేచినప్పుడు దేవుని యొక్క సమాధానం నాకు నింపబడి ఉందని? Amen. కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ప్రార్థన చేసి వచ్చారంటే ఇంకా ఆక్రోషంగా అయిపోతారు. Okay, I don't want to go into that subject. Some other people they do that. But you and I, when we pray, the peace should fill us. నీవు నేను కూడా ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సమాధానం అనేది మనకు నింపబడాలి. John 14:27 says, యోహాను సువార్త 14:27 ఏమంటుందంటే, John 14, యోహాను సువార్త 14:27 శాంతిని పంపిణీకి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నాను. ఎవరి శాంతి? Who is he? ఆయన ఎవరు? సమాధానం ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. నా శాంతిని నీకు ఇస్తున్నాను. ఎప్పుడు? డూస్ అండ్ డోంట్స్ చేస్తే ఇదన్నీ వస్తాయి. ఏది చేయకూడదు, ఏది చేయాలో అది చేసినప్పుడే మనకి వస్తాయి. ఏది డోంట్? ఏది చేయకూడదు? చింతించకూడదు. ఏది డూస్? ఏం చేయాలి? అన్ని సమయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతతో కూడిన అన్ని సమయంలో అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇట్లా చేసినప్పుడు నీకేమవుతుంది? ద పీస్ ఆఫ్ గాడ్. మై ఓన్ పీస్, నా సమాధానం నీకు అనుగ్రహిస్తాను. In Colossians 3:15 says, let the peace of Christ rule your hearts. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15 ఏమంటుందంటే, దేవుని యొక్క శాంతి నీ యొక్క హృదయాన్ని మరి నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంట? A peace should rule your hearts. ఆ యొక్క సమాధానము నీ యొక్క హృదయాన్ని నడిపించేయాలి. Amen. Amen. You have to ask yourself. Yes. It is not a bitterness. అది ఒక చేదు అనుభూతి కాదు. It is not the envy. మరి అసూయ కాదు. Jealous. ఈర్ష్య కాదు. It is the love of God. దేవుని యొక్క ప్రేమ సమాధానమై ఉంది. The peace of Christ should rule your hearts. దేవుని యొక్క శాంతి సమాధానం అనేది నీ యొక్క హృదయాన్ని ఏలాలి. Amen. Amen. ఎప్పుడు వెళ్తుందండి?
నీవు ఇది చేస్తే ఇది వస్తుంది, అప్పుడు వెళ్తుంది. ఏమే దేవుని చేతిలో ఉంది ఇది. నీవు ఇది చేస్తే, ఇది చేయకుండా ఉంటే నేను ఇది చేస్తాను. దేవుడు యూ డూ దిస్, నీవు ఇది చేయి, ఐ విల్ గివ్ దిస్. నేను నీకు ఇది ఇస్తాను. యు గివ్ నువ్వు ఇవ్వు, అండ్ టేక్. తీసుకో. మనం ఏమంటాం? దేవా యూ గివ్, ఐ విల్ టేక్. దేవా నువ్వు ఇవ్వు, నేను తీసుకుంటానే అంటాను. But God says, ఇక్కడ దేవుడు ఏమంటారంటే, you do, నువ్వు చేయి, I will respond, నేను నీకు దాన్ని స్పందిస్తాను. I will reply, నేను నీకు సమాధానం I ఇస్తాను. give back. నేను నీకు తిరిగి ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. ఏమి తిరిగిస్తాడట? నీకు తిరిగిస్తాడా? ఏం పని కాదు. నా సమాధానం నీకు ఇస్తానంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. The peace of Christ will rule your hearts. యేసుక్రీస్తు యొక్క సమాధానం నీ యొక్క హృదయాన్ని ఏలుతుంది. Hallelujah. హల్లెలూయా. ఎలాంటిది అంటాం? మళ్ళీ we'll go back to Philippians. In 5 minutes we'll close. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమస్త జ్ఞానమునకు మించిన అంటే ఏమర్థం? నీకు అర్థం కాదు అర్థం. అదే అర్థం కాదు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అంటే దేవుని సమాధానము. నీ జ్ఞానముకి మించినది అది. యూ కెనాట్ అండర్స్టాండ్, యూ కెనాట్ కాంప్రిహెండ్, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ జ్ఞానం కది మించినది. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైనటువంటి మాట అండి. Amen. Amen. How many of you would like to have really experienced this? ఎంతమంది ఈ యొక్క అనుభూతిని పొందుకోవాలని కోరుకుంటున్నారు? Amen. Amen. Isaiah 55:8-9 says, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, your thoughts, నా తలంపులు your ways మీ తలంపుల వంటివి are కావు. not mine. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. How different it is? ఎంత మరి ప్రత్యేకంగా ఉంది ఇక్కడ. How many of you know the distance between earth and the sky? ఎంతమందికి మరి చెప్పగలరు భూమికి ఆకాశానికి ఎంత మరి ఆ వ్యత్యాసం మనం చెప్పగలుగుతారా? ఎంత వ్యత్యాసం ఉంది? ఎంత దూరం ఉంది? అంత దూరం నీ జ్ఞానానికి, నీ తలపుకి, నీ మార్గానికి, ఆయన మార్గానికి అంత తేడా ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. Amen. Praise God. స్తోత్రం. Isaiah 26:3 says, you can note down if you want. You will keep in perfect peace those whose minds are steadfast because they trust in you. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. Hallelujah. హల్లెలూయా. ఎవరు మనసు నీ మీద ఆనుకొనునో నీ మీద ఆనుకొనులో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. Hallelujah. హల్లెలూయా. అయ్యా మా ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు? దీనికి లేదు. ఇది చేస్తే, ఇది చేయకుండా ఉంటే ఏమంటున్నాడు? నా సమాధానం నీకు ఇస్తాను. నీ జ్ఞానంకి మించినది నీకు నేను కలుగజేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నీ తలపు నా తలపు అస్సలు మ్యాచ్ అవ్వదు. ఆమేన్. కానీ నీవేమంటావు? నాకే కావాలా అదే ఇవ్వాలి ప్రభా. నువ్వు నేను ఏది అనుకుంటున్నానో అదే కావాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? అరే నీ తలపు నా తలపు అసలు కొంచెం కూడా దగ్గర కూడా ఎంత దగ్గర రాదంట? భూమి ఆకాశం కూడా అంత తేడా. నీ తలపు నీ మార్గంగా అంటే నీకు మించిన ఒక మార్గంని నీ కొరకు సిద్ధపడడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ నేను ఏం చెప్తాను, ఇది చేస్తే నేను చేస్తాను. ఆమేన్. చివరిగా Proverbs 4:23. సామెతలు 4వ అధ్యాయము 23 చూసినట్లయితే, 23.
మీ హృదయములలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఏది భద్రంగా కాపాడుకోవాలంట? నీ పర్సనల్ మొబైల్, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, ఐడి కార్డు, ఇవన్నీ పోయినా కూడా మనం తీసుకోవచ్చు. కానీ యూ నీడ్ టు గార్డ్ యువర్ హార్ట్స్. నీ హృదయమును మరి జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది. Amen. Amen. It is from that everything comes. దాని నుండి సమస్తము కూడా మరి వస్తుంది. Hallelujah. Hallelujah. We'll read Philippians and close for today. ఫిలిప్పీ రాసిన పత్రిక మరోసారి చదువుకొని ముగించుకుంటాం. దేనిని గురించి చింతింపకుడి, దేనిని గురించి చింతింపకుడి, ఓకే. కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ పని ఏంటి? దేవునికి అంటే ఆయన ఏం తెలియదా? ఆయనకి అన్నీ తెలిసినప్పటికీ కూడా నీకు చెప్పాలంట. ఎట్లా చెప్పాలంట? ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞత స్తుతుల ద్వారా ఆయనకి అన్ని సమయంలో చింతించకుండా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అందరూ కొరకాలు వస్తున్నాం. Let us all pray once more. అందరూ కూడా మరోసారి ప్రార్థన చేసుకుందాం. Lord, దేవా, I pray నేను ప్రార్థిస్తాను. without worrying about anything. ఏది విషయంలో చింతించకుండా ప్రార్థిస్తాను. You will provide, you will make it happen in its own time. నీ సమయం చొప్పున సమస్తము కూడా నువ్వు సమకూర్చి దాన్ని దయచేస్తావు. In this time, ఈ సమయం in few minutes I will leave from this place. కొద్ది నిమిషాల్లో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను దేవా. Lord, but I want your peace to come with me. కానీ నీ యొక్క సమాధానం నాతో పాటు రావాలి దేవా. I want your peace and happiness to rest with me. నీ యొక్క శాంతి సమాధానం నాతో పాటు రావాలి దేవా. As your word says, I want your peace with me. నీ యొక్క వాక్కు చెప్తుంది నీ యొక్క సమాధానం నాతో పాటు రావాలి. I want the peace of Christ to rule my heart. క్రీస్తు యొక్క శాంతి సమాధానం నా యొక్క హృదయాన్ని ఏలాలి దేవా. Lord, you said to go and learn from the birds that they don't reap or sow. దేవా, నీ యొక్క వాక్కు సెలవిస్తున్న పక్షుల ద్వారా మీ పంటలు విత్తము పంటలు కోయమని ఏదైతే చెప్తుందో అది చూసి నేర్చుకోమన్నావు. They don't worry about anything. అది దేని గురించి కూడా చింతించదు. Lord, in this time, దేవా, ఈ యొక్క సమయంలో I just believe you. నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను దేవా. You are the provider. నీవు మాత్రమే సమకూర్చువాడివి. You will provide. నీవే సమకూర్చువాడివి. You will grant peace. నీవే సమాధానం దయచేవాడివి. You will grant beyond my understanding. నేను అనుకున్న దానికంటే నీవు సమస్యను సమకూర్చువాడివి. You continue to provide us. నీవే సమస్యను కూడా సమకూరుస్తూ ఉండమని అడుగుతున్నాను. Every person who is praying now, ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారో, Lord, give that special peace దేవా ప్రత్యేకమైన సమాధానం దయచేయి. that will rule their hearts. ఆయన మీ యొక్క హృదయాన్ని ఏలే రీతిలో, And you will continue to rule them. నీవు మరి ఆ యొక్క ఏలుబడిలో ఉండే రీతిలో ప్రార్థన చేద్దాం. We give you glory. నీకే సమస్తమైన ఘనత చెల్లించు. Give you honor. నీకే సమస్తమైనటువంటి ఘనత చెల్లించుకుంటున్నా. And give you praise. నీకే కృతజ్ఞత, నీకే సమస్తమైనటువంటి ఘనత చెల్లించుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.
దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యానికి మీకు ఎప్పుడు సదాకాలం మనతో ఆయన రాకడ పర్యంత మనతో ఉంటుంది కాక. ఆమేన్.